విడచిపోలేదయా, విడచిపోలేదయా, మరచిపోలేదయా, విడచిపోలేదయా. ప్రైజ్ ది లార్డ్. ఆగనుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ఉన్నాం. ఆరాధించి స్తుతించడానికి దేవుడిచ్చిన కృపాభాగ్యం ఆయనకి మాత్రమే మహిమ ప్రభావాలు. మంది దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచిన పరిస్థితులు ఎంతమంది వ్యతిరేకంగా వారంతా దేవునికి వ్యతిరేకంగా లేచిన, విరోధంగా లేచిన ఆయుధమైన ఎవరైనా నిలవరు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని ప్రజలను నాశనం చేయాలని, దేవుని బిడ్డలను పతనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చిన ఆ ప్రయత్నాలన్నీ కూడా తిరిగి మరల వాళ్ళకే కొట్టబడినట్లుగా మనం చూస్తాం. అదే జరిగింది. ఒక చరిత్ర బైబిల్ గ్రంథంలో ఎస్తేరు జీవితం మనందరికీ తెలిసిందే. అతడు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. తన బట్టి ఏమాత్రము కూడా ఎవ్వరికి లోబడకుండా దేవుడై ఎవరి ఎదుట తలవంచని వాడు మొర్దెకై. హామాను అనేటువంటి వాడు మొర్దెకై తన కొరకు ఒక ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే 50 మూరల ఉరికొయ్యని మొర్దెకై తయారు చేశాడు. చేసిన తర్వాత అంతేకాదు, యూదా ప్రజలందరినీ నాశనం చేద్దాం అనుకున్నాడు. యూదా జనాంగాన్ని అంతటిని 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులను అందరినీ చంపేద్దామని రాజు దగ్గరికి వెళ్ళి రాయించుకుని దాని మీద ఒక ముద్ర వేసి అది అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజమే, ఈ రోజున చాలా మంది క్రైస్తవులను నామరూపం లేకుండా చేద్దామని, క్రైస్తవులని భూమి మీద చేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చేశారు, చేసిన మట్టుకుపోయారు. చేస్తున్న వాళ్ళ జీవితాల్లో కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకోనండి, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా లేచారో, క్రైస్తవ్యాన్ని అణిచేయాలనుకున్నాడు ఆనాడు రోమా చక్రవర్తి ప్రియులరా నీరో, తను కూడా క్రైస్తవుల మీద నెపం పెట్టి, తను కూడా క్రైస్తవులే చేశారు ఈ పన్నని నాశనం చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ప్రియులరా, క్రైస్తవ్యం నాశనం అవ్వలేదు. దాడులు జరిగే కొలది క్రైస్తవ్యం పెరుగుతూనే ఉంది. రక్తం సిందించిన కొలది క్రైస్తవ్యం పెరుగుతూనే తగ్గిపోలేదు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. తన అమూల్యమైన రక్తము ద్వారా కడుక్కున్నాడు సంఘాన్ని. కనుక ప్రియులరా, రోజున క్రైస్తవ్యం లేకుండా చేద్దాం, క్రైస్తవ్యాన్ని నామరూపం లేకుండా చేద్దాం, అది చేద్దాం, ఎన్నో ప్లాన్లు, ఎన్నో ఆలోచనలు, ఇవన్నీ పతనం చేశాడు. జాగ్రత్త. దేవునికి విరోధంగా లేచిన ఏ ఆయుధము ఎవరిని వర్దలని. ఎప్పుడైతే ఈ హామాను ఈ వ్యక్తి ఈ ప్లాన్ చేసుకున్నాడో, ఈ ప్లాన్ జరిగింది ఏంటి అని అంటే గనుక,
అమలు చేద్దాం అనుకున్నాడు. అమలైపోద్ది అనుకున్నాడు. కానీ తారుమారైపోయింది. మొర్దెకై ఎస్తేరుకి ఒక లెటర్ పంపిస్తాడు. అంతా చెప్పను గాని నేను. ఆ లెటర్ 4 ఎస్తేరు గ్రంథము 14 వచనం. ఒక లెటర్ పంపించి, యూదులు చచ్చిపోతారు. మాట్లాడకుండా నేను రాని కదా నాకే అని అనుకుంటే ఎక్కువ వస్తది. ఎందుకంటే నువ్వు రాలివే అని మాట్లాడి, ఇక్కడ మొర్దెకై చక్కని మాట చెబుతున్నాడు. 14 వచనం. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా నుండుట యూదులకు సహాయమును విడుదలయు మరియొక్క దిక్కు నుండి వచ్చును. నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈ సమయమందు ఏమియూ మాటలాడక మౌనముగా ఉంటే యూదులకు సహాయము, విడుదల వేరొక్క దిక్కు నుండి వస్తది గాని నీవు నీ ఇంటి వారు, నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నశించుదురు. ఇందుకేనేమో నీవు రాని, ఇందుకే పడ్డావు. దేవుని ప్రణాళిక చూడండి. యోసేపు జీవితంలో కూడా త్రోయబడ్డాడు, గెంటు వేయబడ్డాడు, గోతులేని నీళ్ళు లేని గోతులో పడ్డాడు. పొతీఫరుకి అమ్మబడ్డాడు, బానిస అయిపోయాడు, సరసలు వేయబడ్డాడు. ఇవన్నీ ఎందుకు యోసేపు అంటాడు, అన్నలతో అంటాడు కదా, వేసినందుకు బాధపడకండి, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళిక ఏంటంటే నేను మీకు ధాన్యం ఇవ్వడానికి. ముందుగానే గుప్తుకు నన్ను చూడండి, దేవుని ప్రణాళిక, ఆలోచన. ఇప్పుడు మొర్దెకై కూడా అంటున్నాడు, అందుకే ఇక్కడికి వచ్చావేమో నువ్వు తప్పించడానికి, అందుకే ఇక్కడ తేబడ్డావేమో నువ్వు. ఈ సమయమున నువ్వు ఊరుకుంటే గనుక సహాయము వేరొక్క దిక్కు నుండి వస్తుంది, విడుదల. ఈరోజు చాలా మంది అంటారు, నేను చెయ్యకపోతే ఏమవును, నేను చేశాను కాబట్టి ఈ మీటింగ్స్ జరిగాయి, నేను చేశాను కాబట్టి మందిరం కట్టబడింది, నేను చేశాను కాబట్టి సేవకుడు చక్కగా పోషింపబడతా ఉన్నాడు, నేను చేశాను కాబట్టి ఈ పని జరిగింది, నేను చేశాను కాబట్టి ఇది జరిగింది. నువ్వు లేకపోతే వేరొకళ్ళు నీ స్థానంలో వేరొకళ్ళు దేవుడు ఉంచగలడు. ఇది నీ వల్ల కాదు. ఎప్పుడైతే అది నీకు వస్తుందో అప్పుడే గర్వము, అహం అనేది నీలో ప్రారంభించబడింది. నీకు బదులుగా వేరొకరిని తీసుకురాగలడు ఆయన. నీకు బదులుగా వేరొకరితో పని చేయించుకోగలడు ఆయన. ఆయన చేతకానోడు కాదు. దేవుడు అంటాడు ఇక్కడ, మొర్దెకై అంటాడు, నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయము, విడుదల మరొక్క దిక్కు నుండి వస్తుంది కానీ నీవును నీ ఇంటి వారు తప్పించబడరు. జాగ్రత్త. నాకు కాదులే, నేను రానిని కదా, నాకేం అవదలే అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నీకు వస్తుంది ప్రమాదం, నీకు అపాయం వస్తుంది, నీకు అపాయం వస్తుంది. దాన్ని తప్పించుకోలేవు నీవు. కనుక సహాయము నీవు చేయకపోతే వేరొక్కళ్ళ దిక్కు నుండి, వేరొక్క చోట నుండి సహాయం వస్తుంది. కానీ ఆగిపోదు, పని జరగకుండా నిలబడదు, పని జరగకుండా ఆగిపోదు అని ఇక్కడ మొర్దెకై మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ సమయంలో వింటున్న వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం, ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుని కొరకు ఏది చేస్తున్నా అది ఒక రోజున దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతాడు. నువ్వే పని చేస్తున్నది పరిచర్య, లేక అది ఆర్థికంగానా, లేక అది ఏ పనైనా సరే, అది ఒకరోజు ప్రభు నీకు బహుమానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు.
కాబట్టి సహాయము నీ నుండి కాకపోతే వేరొక్క నుండి వస్తుంది విడుదల, కానీ నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి ఎవడైతే ఉరికొయ్య చేయించాడో ఆ ఉరికొయ్య మీదే వాడే ఉరి తీయబడ్డాడు. మొర్దెకై కొరకు చేయబడిన ఉరికమ్మం వాడికి ఉరిగా మారిపోయింది. ఎస్, నా దేవుడు అద్భుతాలు చేస్తాడండి. అందుకే ఎవడు తీసిన గుంటలో, ఎవడు తీసిన గోతులో వాడే పడతాడట. కనుక ఎదుటి వాళ్ళకి గోతులు తీస్తున్నావేమో, ఎదుటి వాళ్ళకి గుంటలు తీస్తున్నావేమో, ఎదుటి వాళ్ళని రకరకాలుగా మాట్లాడుతున్నావేమో, ఆలోచించాయి. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడల కుటుంబాలలో ఒక అద్భుతమైన విడుదలను, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మీరే కలుగు చేయమని, దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాను. మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరే మార్చమని మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.